శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని మిరుదొడ్డి అల్వాల వాగు గ్రామం మధ్యలో నుండి వాగు మధ్యలో వెలిసినటువంటి రాములవారి దేవస్థానానికి జిల్లాల నుంచి వివిధ గ్రామ ప్రజలకు దర్శనం ఇయ్యడానికి బయలుదేరిన శ్రీరామచంద్రస్వామి పల్లకి సేవకు బయలుదేరారు. ఇందులో భాగంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు శ్రీ పార్థసారథి అర్చకులు మాట్లాడుతూ గతంలో లేనటువంటి ఈసారి తొలిసారిగా స్వామివారి పల్లకి సేవ ప్రజలకు శ్రీ సీతారామచంద్రస్వామి ప్రజలకు దర్శనం ఇవ్వడం, ప్రజలకు ఆశీర్వాదం మరియు దర్శనం ఇవ్వడానికి బయలుదేరి వస్తున్నాడు. మాఘ అమావాస్య పురస్కరించుకొని చుట్టుముడుతో ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని అందరూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకున్నారు. राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय राम जानकी राम जय जय राम जानकी राम पावन नाम पट्टाभिराम पावन नाम జై శ్రీమన్నారాయణ. ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా మిరుదొడ్డి అల్వాల సరిహద్దుల్లో ఉండే వాగు జాతరలో ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి మిరుదొడ్డి మండల కేంద్రమైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారు అక్కడ ఆ జాతరలో వెంచేస్తున్నాడు కనుక భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకొని పునీతులు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ శ్రీ మిరుదొడ్డి శ్రీ సీతారామచంద్రస్వామి వారు పురాతన 800 సంవత్సరాల కళ్యాణ చాళుక్యుల నాటి సీతారామచంద్రస్వామి వారు ఈసారి ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరలో దర్శనం ఇవ్వనున్నాడు. కావున భక్తులు అధిక సంఖ్యలో ఈ జాతరలో వచ్చేసి దర్శనాలు చేసుకోవాలని కోరుచున్నాము. జై శ్రీ. ఏం చెప్పాలి? మిరుదొడ్డి ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అనేక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. శ్రీరామనవమి, గోకులాష్టమి, గోదా కళ్యాణము, శ్రీరామనవమి అని ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఈ మిరుదొడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. అదేవిధంగా ఇది కళ్యాణ చాణక్యుల నాటి ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి కోరిన కోరికలు నేర్చే ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ శ్రీ మిరుదొడ్డి ఆలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు. అందుగురించి ఈ కార్యక్రమంలో అందరూ స్వామివారిని దర్శించుకొని ధన్యులు కావాలని కోరుచున్నాము.